నిజంగా అబ్బా! న్యూస్ చూద్దామన్నా భయమేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూద్దామన్నా భయమేస్తుంది. యూట్యూబ్‌లో వీడియోస్ చూద్దామన్నా భయమైతుంది. న్యూస్ పేపర్‌లో న్యూస్ చదువుదామన్నా భయమైతుంది. 3 రోజుల కింద జరిగిన ఘటన, మదనపల్లి ఘటన మర్చిపోకముందే 2 రోజుల వెనక జరిగిన హైదరాబాద్ ఘటన ఏంటి, తన మాజీ భార్య ఇంకో పెళ్లి చేసుకొని తాను సంతోషంగా ఉంది, నేను సంతోషంగా లేను అని కసి పెంచుకొని తన భార్యని అర్ధాంతరంగా ఎలా పడితే అలాగ గ్రిల్లింగ్ మిషన్, కొడుగుళ్ళు, గట్రాలు అన్ని బ్యాగులు మోసుకెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి మరీ చంపేశాడంట. ఆమె అడ్రస్ ఎలా ఐడెంటిఫై చేశాడో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో వీడియోలో పెట్టిన అపార్ట్మెంటు పేరు తెలుసుకొని మరీ వెళ్ళి చంపాడంట. వామ్మో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ ఈరోజే జరిగింది. దేవుడా, భర్త టీవీ సౌండ్ తగ్గించవి అన్నందుకు భర్తని కత్తితో పోతా 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 అని పొడిచి చంపేసిందంట. అమ్మా దేవుడా. మరి 5 ఏళ్ళ కింద వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. ఇంకా ప్రేమ పెళ్ళిళ్ళకి, అరేంజ్ మ్యారేజ్ పెళ్ళిళ్ళకి డిఫరెన్సే లేకుండా పోతుందిరా నాయన. సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది దేవుడా, ఏ దేవుడా. నిజంగా ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే హనీమూన్ తీసుకెళ్ళి మేఘాలయ స్టోరీ. ఇంక ఎట్లా? అందుకోసమే అనుకుంటా 90 కిడ్స్ ఇంకా పెళ్ళి కాలేదని కొంతమంది బాధపడుతుంటే 20 కిడ్స్ మాకు పెళ్ళి వద్దురా నాయన, వద్దురా, ఈ కత్తులతో పొడిపించుకోము, హనీమూన్కి వెళ్ళి అక్కడి నుండి కొండల మీద నుండి దొబ్బి మమ్మల్ని చంపేస్తారు, అందుకోసమే పెళ్ళి చేసుకోమురా నాయన అంటున్నారు చాలామంది యూత్. మీరేమంటారో కామెంట్ చేయండి అబ్బా. కుదిరితే అలాగే లైక్ ఇచ్చుకోండి అబ్బా.